ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుని బిడ్డలారా, ఇదే కాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈ భూమి మీద సృష్టి అంతట్లో కూడా దేవుడు మానవుణ్ణి ఎంతగానో ప్రేమతో నిర్మించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన నిర్మాణము మానవునికి దేవుడు ఇచ్చాడు. ఓ ప్రత్యేకమైన రీతిలో మానవుని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనమే చింతిస్తూ ఉంటాం, అయ్యో దేవుడు నన్ను ప్రేమించట్లేదే, దేవుడు నాకు కావలసినవి చెయ్యట్లేదే అని మనము ఆలోచన కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకనే లూకాసు వార్తలో దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి కాకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవి విత్తవు, కోయవు, వాటికి కొట్లు లేవు, అవి ధాన్యాన్ని కూర్చుకోలేవు, అయినా ఎంత సంతోషంగా ప్రతిరోజు అవి పోషింపబడుతున్నాయి. మరి దేవుడు పక్షుల్నే పోషించగలిగితే నిన్ను పోషించలేడా? మీరు వారికంటే శ్రేష్ఠులు కదా అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం పక్షుల కంటే శ్రేష్ఠులం కామా? ఎందుకు మనం చింతించాలి? మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనంటే, మనల్ని ప్రతిరోజు ఆయన పోషించే దేవుడు. ఒక పక్షిని పోషించగలిగిన దేవుడు నిన్ను పోషించలేడా? దేవుని బిడ్డలారా, పూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచు, పూర్తిగా ఆయన మీద నమ్మిక ఉంచు. నిజంగా ఆయన ప్రేమ ఎంతో ఒక్కసారి ఆలోచన చే ప్రియ దేవుని బిడ్డ. చాలాసార్లు ప్రేమించబడాలి అంటే అందరికీ ఇష్టం, కానీ మనము ప్రేమిస్తున్నామా అని ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నీవు కూడా దేవుణ్ణి ప్రేమించగలిగితే నిజంగా పక్షుల కంటే కూడా ఒక శ్రేష్టమైన జీవితం దేవునికి ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండబోతున్నాడు. రేపేం జరుగుతుందో అన్న ఆలోచన నీకుందా? అయ్యో మరి నేను ఏమీ సమకూర్చుకోలేకపోతున్నానే, రేపు నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డ, ఆయన సమస్తం నీకు సమకూర్చే దేవుడు. నీవు ఆయన మీద భారాన్ని వేస్తే మరి ఆయన నీ జీవితంలో, మరి పక్షుల కంటే విలువ కలిగినటువంటి నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. ఏనాడు కూడా పక్షి సమకూర్చుకోవాలని ఆలోచన కలిగి ఉండదు, దానికి కొట్లు లేవు, అయినా పక్షులన్నీ కూడా దేవుని మీద భారము వేసి ప్రతిరోజు అవి పోషింపబడుతున్నాయి. దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని మీద భారం వేస్తే తప్పక ఆయన ఏదైతే నీ జీవితంలో చేయని ఉద్దేశించి ఉన్నాడో అవన్నీ ఆయన చేస్తాడు. నీవు ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు చింతించి మూరెడి ఎక్కువైనా తక్కువైనా చేయగలవా అని అడుగుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం చింతించి ఏమీ చేయలేము. మనం పూర్తిగా ఆయన మీద భారం వేస్తే తప్పక ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఇంతవరకు రేపేం జరుగుతుందో, రేపు ఎలాగూ గడుస్తుందో అని నీవు ఆలోచన కలిగి ఉంటే ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన అంతా ఆయన మీద ఉంచు, ఆయనను ప్రేమించు, తప్పక నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మనం కింద కూడా గమనించినట్లయితే నిజంగా అడవి పువ్వులను ఒకసారి చూడమంటున్నాడు. మరి అవి ఎలాగూ అలంకరింపబడ్డాయి. అవి ఒక్కరోజు కనబడి వాడిపోవే పువ్వుకే అంత వైభవాన్ని దేవుడిస్తే, మరి ఈరోజు మరి నీ ఆయుష్ మరి ఒక్కరోజు ఉండి వాడిపోయేది కాదు కదండి. మరి దేవుడు నీకెంత విలువనిచ్చాడు. ఆ గడ్డి పువ్వునే దేవుడు ఆ విధంగా అలంకరించగలిగితే ఇంకా నీ జీవితాన్ని అత్యున్నతంగా అలంకరించగలడా ఆయన. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు నడువు, తప్పక దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. రేపేం జరుగుతుందా అని చింతించక దేవుని మీద భారమేసి ఆయనను ప్రేమించు, తప్పక ప్రతిరోజు నీకు కావలసిన అవసరతలన్నీ ఆయన తీర్చుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఇప్పుడు నీకు ఉంటున్నటువంటి పరిస్థితిని బట్టి నిజంగా ఈ రోజుకే ఇది నాకు సరిపోతుంది, రేపు నేను ఏ విధంగా నా కుటుంబాన్ని పోషించుకుంటాను
చదివించుకుంటాను, మరి వచ్చే సంవత్సరం ఏ విధంగా నా పిల్లల్ని చదివించుకోగలను, 2 ఆడపిల్లలు ఎదిగిపోయారే ఇంట్లో, ఏ విధంగా వారికి వివాహాలు చేయగలను అని ఆలోచిస్తున్నావా? నీ భారం ఆయన మీద వేయి. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు. రేపు ఏవేవి నీ కుటుంబంలో జరగాలో వాటన్నిటిని కూడా ఆయన తప్పక జరిగించే దేవుడు, జరిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏమాత్రం చింతించకు. రేపేమి సమకూర్చుకోవాలా అని ఆలోచన చెయ్యకు. భారం ఆయన మీద వేయి, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఉదయకాల సమయమున దేవుడు మనందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. మనం ఆలోచించి చింతించి ఏమీ చేయలేము. నిజంగా చింత అపవాది కలిగిస్తుంది. చింత అపవాది మనల్ని కృంగదీయడానికి వాడు మనకు చింతించే ఆలోచనలు కలిగిస్తాడు. నిజంగా ఎలాగూ నీవు నడుస్తావు, ఎలాగూ నీవు బ్రతుకుతావు అన్న ఆలోచనలు వాళ్ళు తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డ, రేపటి గురించి చింతించకు. ఆకాశ పక్షుల వలె దేవుని మీద భారమే. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా పోషించి నడిపించబోతున్నాడు. మనమందరం కూడా ఆయన మీద ఆధారపడదామా? అది నీ కుటుంబమైనా, అది నీ వ్యాపారమైనా, అది నీ పరిచర్య అయినా, అది ఏదైనా ప్రియ దేవుని బిడ్డ, ఆయన మీద భారం వేసి నడువు. తప్పక ఆయన నిన్ను పోషించి నడిపించి నీ అవసరతలన్నీ ఆయన తీర్చిపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తే అనేక మంది భక్తులు దేవుని మీద ఆధారపడ్డారు. రేపు వారు ఏమి తినాలో, ఏమి త్రాగాలో అర్థం కాని పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి భక్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు. నిజంగా దేవుడు వారిని పోషించి నడిపించాడు. నిజంగా ఏలియాను కాకోలం ద్వారా దేవుడు పోషించలేదా? ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన దేవుడు నిన్ను కూడా నడిపించబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు. సమృద్ధిగా ఆయన కృప నీకు తోడుగా ఉంచబోతున్నాడు. ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసుకో. పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి జీవితం నీ జీవితం. కాబట్టి చింతించకు, నా జీవితం వ్యర్థమని ఆలోచించకు. నేను దేవుని బిడ్డను, ఆయన నన్ను పోషించే దేవుడు, నేను శ్రేష్టమైనటువంటి సృష్టిని అని నిన్ను నీవు ఘనపరచుకో. తప్పక నీ జీవితంలో మేలు జరుగుతుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంన ఇదిగో ప్రభా, మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులని, అడవి పువ్వుల కంటే శ్రేష్ఠులని అయ్యా మరి మీరు మాట్లాడారయ్యా. నిజమే ప్రభా. అయ్యా, ఈ శ్రేష్టత ఎరుగక అయ్యా మమ్మల్ని మేము అయ్యా ప్రభా మరి నాయన నిరుత్సాహపరుచుకుంటున్నామయ్యా. నిజంగా మరి ఒక శ్రేష్టమైన సృష్టిగా మీరు మమ్మల్ని నిలబెట్టారు. మా గురించి మీరు ఆలోచిస్తున్నారయ్యా. ఒక పక్షి గురించి ఆలోచన కలిగి ఉన్న దేవుడవు అయ్యా. మా గురించి అంతకంటే ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు. కాబట్టి అయ్యా, మిమ్మల్ని ప్రేమించి మీ మీద భారమేసి మా జీవనాన్ని కొనసాగించుకున్నటకు ప్రతి ఒక్కొక్కరికి సహాయపడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యా నా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా 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 యేసయ్యా, నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడా నా నిరీక్షణ కాదారమా,